హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అంటే దీని ముందు వీడియో అయితే చూసారు కదండి, క్లీనింగ్ వీడియో. ఇంక దాని తర్వాత ఇంకా ఇక్కడ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ అయితే ఇంకా ఈ కల్లాపు చల్లడం, ఆకులుచి ముగ్గు పెట్టడం అంతా ఏమీ చేయలేదండి. ఇంకా ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది వాతావరణం, అలాగని చెప్పి మళ్ళీ ఎక్కడ వర్షం వస్తుందో ఇంక మళ్ళీ డబల్ పని అవుద్ది, ఎందుకు వచ్చిందిరే మార్నింగ్ ఒక అరగంట ముందు లేచామంటే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంక నైట్ అయితే ఏ పని అయితే చేయలేదండి. ఇంకా మార్నింగ్ 4 అలా లేచాను. ఇంక లేచిన తర్వాత ఫస్ట్ అయితే వాకులు ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత తలస్నానం అయితే చేసేసి ఇంక అప్పుడైతే ఇక్కడ తులసమ్మ వారి దగ్గర ముగ్గులు అవి కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రుబ్బురాయి శనకాలకి అయితే ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే తులసమ్మ వారికి అయితే ముగ్గులు అయితే పెడుతున్నాను. ఇంక పైన అయితే వరిపిండితో అయితే అదే బియ్య పిండి ఉంటుంది కదండి, దాంతో అయితే ముగ్గు పెట్టేసి కింద అయితే ముగ్గు పిండితో ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇక్కడ నేను ముగ్గులు పెట్టినంతసేపు, ఆకులు ఊడ్చి కల్లాపు చల్లినంతసేపు అయితే అస్సలు గాలి అయితే ఏమీ వేయలేదు, చలి కూడా అంత అనిపించలేదనమాట. కానీ తర్వాత నేను ఈ తులసమ్మ వారి దగ్గర దీపారాధన చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఇంకా గాలి చూసుకోండి, అస్సలు ఇంకా దీపారాధన అయితే వెలిగించడానికి వీలు పడనవ్వలేదనమాట. అగ్గిపెట్టలో అగ్గిపుల్లలు అన్నీ అయిపోయినాయి, కానీ ఇంకా దీపారాధన వెలిగించడం అయితే అంత ఈజీగా అవ్వలేదు. ఇంక తర్వాత అయితే అక్కడ ఒక ఇటుకరాయి అడ్డంగా అయితే పెట్టుకుని అప్పుడైతే దీపారాధన అయితే నేను కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇదండి ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేసి మళ్ళీ చిన్న పసుపు కుంకుమ అయితే ముగ్గులు వేసామంటే ఆ కళే వేరు కదా. ఇదిగోండి ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా రాత్రి రోజులకి ఇలా కింద తులసమ్మ వారి దగ్గర ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మనం ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసి మళ్ళీ మనం తెచ్చుకున్న పూలు అయితే ఉంటాయి కదా, ఇంకా అవి అయితే పెట్టి ఇక్కడ దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. దేవుడి రూమ్ ముందు రోజే మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. దేవుడి సామాన్లు అన్నీ కూడా తోముకుని పెట్టుకోవడం వల్ల ఈ ఒకలు ఉచ్చి ముగ్గు పెట్టే ఒక్క పని వల్ల అయితే నాకు త్వరగానే దీపారాధనకి అయితే ముగించుకున్నాను అన్నమాట. ఇదండి ఇంకా చెప్పాను కదా, ఇక్కడ ఒక ఇటుకరాయి అయితే అడ్డంగా పెట్టుకుని అప్పుడు దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. అది పెట్టేంత వరకు కూడా నాకు దీపారాధన అయితే అస్సలు వెలిగించడానికి అవ్వలేదన్నమాట. ఇదండి ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ వారి దగ్గర దీపారాధన పూర్తి చేసుకుని అప్పుడు దేవుడి రూమ్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇదండి తులసమ్మ వారి దగ్గర ఫైనల్ లుక్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. తులసమ్మ వారి దగ్గర పూజ అయితే మాత్రం ఇదండి ఇంకా తులసమ్మ వారి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ దేవుడి రూమ్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఇంక పువ్వులన్నీ కూడా సర్దేసి దీపారాధన కుందులు అన్నీ కూడా సర్దుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇక్కడైతే నైవేద్యంగా అయితే ఏమీ లేదు, అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెప్పించుకోలేదనమాట. ఇంకా బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టేసి చాలా సింపుల్గా దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. సింపుల్గా చేసుకున్న చాలా మనశ్శాంతిగా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు చెప్పాను కదండి, నైవేద్యం అదంతా కూడా ఇంపార్టెంట్గా అయితే అనిపించదు. నాకైతే మాత్రం దేవుడి రూమ్లో పువ్వులు మాత్రం చాలా నిండుగా కలగా అయితే కనిపించాలి. ఇలా ఉందంటే మాత్రం నా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇదండి చూసారు కదా, మా దేవుడి రూమ్ అయితే చాలా నిండుగా కలగా అయితే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కింద క్లాత్ ఒకటి ఉంది కదండి, అదైతే మార్చాను. దానివల్ల అయితే అదే కొత్తగా వేయడం వల్ల ఏమో తెలియదు, కానీ చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది దేవుడి రూమ్ చూసేసరికి అయితే. కానీ ఫ్రైడే అనేసరికి ఇంకా ఏమీ లేకపోయినా ఎప్పుడూ చేసుకున్నట్టే చేసుకున్నా, కానీ ఫ్రైడే అనేసరికి మాత్రం పూజకి ఎందుకో అంత ఏదో ఫీలింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మామూలు నార్మల్గా చేసుకున్నా ఏదో స్పెషల్గా చేసుకున్నట్టుగా అయితే అనిపిస్తుందండి ఫ్రైడే రోజు పూజ అయితే.
ఇక్కడ మా చెట్టుకి అయితే 2 మందారాలు, ఒక పసుపు అయితే పూసిందనమాట. అదే బిస్కెట్ కలర్ అండి. ఇంకా మందారాలు 2 ఇంకా పసుపు తెచ్చి ఇంక దేవుడికి అయితే పెట్టేశాను. చూసారు కదా ఎంత నిండుగా కలగా అయితే ఉందో. ఇలా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఒక వీడియోలో చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వదిన అయితే నాకు మల్టీగ్రీన్ ఆట అయితే ఇచ్చారనమాట. ఇంకా అదైతే ముందే నేను లేచినప్పుడే పళ్ళన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దండం పెట్టుకోకముందు వాటర్ వేసి ఇలా కొంచెం అదే మనకి దోశ ఏ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఇంకా కన్సిస్టెన్సీలో అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర అయితే వేస్తున్నానండి. ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మేము ఇంకా వాడలేదు కదా, ఇంకా అందుకని చెప్పి ఆనియన్ అయితే వేయలేదు. ఇంకా ఇందులో కొంచెం గోరువేసిన వాటర్ అయితే వేసి అప్పుడు కలుపుకోవాలని చెప్పి ఆ ప్యాకెట్ మీద అయితే ఉంది. నేనైతే మామూలు వాటరే వేస్తానండి. అయినా పర్వాలేదు, బాగానే వచ్చాయి. పర్వాలేదు కాదు, బాగానే వచ్చినాయండి. మామూలుగా మనం వేసుకున్న దోశలు అయితే చల్లారని అయితే అస్సలు తినబుద్ధి లేదు. ఇవైతే మాత్రం వేడి మీద కన్నా కూడా కొంచెం చల్లగా అయితేనే బాగున్నాయి అన్నమాట. వేడి మీద అయితే కొంచెం అంటుకున్నట్టుగా అయితే ఉంది తినడానికి. కొంచెం చల్లారని అయితే అంటే మాత్రం బాగుందన్నమాట దోశ అయితే. ఇదండి, ఇంక జీలకర్ర పచ్చిమిర్చి కూడా నేను పిండిలో కలిపేసాను కాబట్టి ఇంక పైన అయితే ఏమి వేయలేదు. ఇంక సాదాగా అయితే వేసేస్తున్నాను అనమాట దోశలు అయితే. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా టేస్ట్ కూడా బాగుందనమాట. ఇంతకు ముందు అయితే చాలాసార్లు అయితే వేసుకున్నాము. ఇంకా ఈ పిండి మా ఆడపడుచు అయితే పంపించేదనమాట. తనకి వాళ్ళ అబ్బాయికి అయితే ఇచ్చేవారు అంగన్వాడీలో, ఇంకా మాకే పంపించేది. ఇంకా అప్పుడైతే బాగా అలవాటు అయిపోయి ఇంకా ఏది టైంపాస్కి లేనప్పుడు కూడా ఈవినింగ్ స్నాక్గా అయితే ఇంకా ఈ అట్లు అయితే వేసుకుని తినేసేవాళ్ళమే. ఇంకా చట్నీకి అయితే ఏమీ చేయలేదండి, ఎందుకంటే కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాం కదా, ఇంకా మా వరకే. ఇంకా అందుకని చెప్పి మా అమ్మాయికి నాకే కదా అని చెప్పి చట్నీ అయితే ఏమీ చేయలేదు. ఇంకా ఓన్లీ అట్ట అయితే ఇంకా అలానే తినేసాము. ఇంకొక సైడు టీ పెట్టాను. ఇదండి, ఇంకా ఒక సైడ్ అయితే టీ కూడా మరిగిపోయింది, ఇంకొక సైడ్ అయితే అట్లు కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ అన్న చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత అయితే మళ్ళీ వంట అయితే చేయాలి. వంట అంటే క్యారేజీకి అనమాట. ఇంకా మార్నింగ్ క్యారేజీల టైం అయితే మాత్రం ఇంకా హడావిడిగానే ఉంటుంది కదా. ఇంక ఇలా దండం పెట్టుకునేటప్పుడు అయితే మనం కొంచెం పెందరాడ లేచామంటే మనకి అంత ఇబ్బంది అయితే అనిపించదు, లేదంటే మాత్రం ఇంక పరుగులు పెట్టవలసిందే. అందులోకి ఇప్పుడు చలికాలం కదండి, ఇంకా పగలు తక్కువ, నైట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా త్వరగా చీకటి అయితే అయిపోతుంది, చాలా లేట్గా అయితే తెల్లవారుతుంది కదండి. ఇంక దానివల్ల అయితే ఇంకా అసలుకే టైం అయితే తెలియట్లేదు. ఇలా అంటే అలా గడిచిపోతుంది ఇంక రోజు అయితే మాత్రం. తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఫోన్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఇంకా సగం క్లిప్లు అయితే వచ్చినాయి అనమాట. నేను ఆన్ చేయడం అది ఆఫ్ అవడం, నేను ఆన్ చేయడం అది ఆఫ్ అవడం, ఇంకా విసుగొచ్చేసి మొత్తం అంతా తీస్తాను అనమాట. ఇంక మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే పెట్టాను. అంటే ముందు తీసిన వీడియోస్ అయితే ఉంటాయి కదా గ్యాలరీలో, అవన్నీ కూడా డిలీట్ చేసి అప్పుడైతే వీడియో పెట్టవలసి వచ్చింది. ఇంకా ఇదంతా చేసేసరికి ఇంకొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా అమ్మాయికి ఫుల్గా కోపం అయితే వచ్చింది నా మీద. ఇంక ఇక్కడైతే చూసారు కదా వంట అంతా కూడా
చాలా షార్ట్ కట్లో కంప్లీట్ అయిపోయిందనమాట ఫోన్ వల్ల అయితే. ఇంక ఇక్కడ క్యారేజ్ అయితే పెడుతున్నాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు జెల్ అయితే వేయాలి. ఇదండి ఇక్కడ చూసారు కదా బెండకాయ ఫ్రై. ఇదండి క్యారేజ్ పెట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి సైకిల్ అంతా కూడా రెడీ చేసుకుందనమాట. ఇప్పుడైతే జెల్ అయితే వేస్తున్నానండి. ఇంకా అదే రోజు అయితే మా అబ్బాయి శబరిమల అయితే వెళ్ళారు కదండి, స్వామిమాల వేసి ఇంకా ఆ రోజే రావడం అనమాట. ఇంకా ఆ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే ఇది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి అది వేరే వీడియో అంటే నెక్స్ట్ వస్తుంది అనమాట ఆ వీడియో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి జెల్ అయితే వేస్తున్నాను. పక్కన పిన్ అయితే ఉందనమాట. ఇంక తనతో మాట్లాడితే ఇక్కడ జెల్ అయితే వేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇంకా మార్నింగ్ 4:30 నుంచి మార్నింగ్ 8:30 వరకు నా రొటీన్ అయితే ఇంకా జెల్ వేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకెదురు వచ్చేసామంటే ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.